ఇటు దిక్కు సచివాలయం, అటు దిక్కు అమరుల స్తూపం, కొంచెం ముందుకు పోతే ఎన్టీఆర్ గార్డెన్, ఎదురుగానే కనిపించే బుద్ధుడు, అటు పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కొత్తగా ముస్తాబు చేసిన ట్యాంక్ బండ్ అందాలు. పొద్దుముకి అట్లా హుస్సేన్ సాగర్ దిక్కు పోయిండ్రా అంటే ఓ 2-3 గంటలు మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చునబ్బా. పబ్లిక్ ను ఖుషి చేస్తానికి ఇప్పుడు గీ సౌలతి కూడా వచ్చింది. టాకీస్ లో కూర్చొని సినిమా చూసినట్టే ఉన్నది కదా, కానీ ఇది నీళ్ల మీద పెట్టిన లేజర్ షో. హుస్సేన్ సాగర్ మీద సంజీవయ్య పార్క్ దగ్గర చాలు చేసిండ్రు రాత్రి. నీళ్ల మీద సప్పులతోని లేజర్ షో పెట్టుడు దేశంలో మనతానే మొదలట. రంగురంగుల లైట్లతోని తీరు బొమ్మలు మారుతుంటే వెనక మరలా అటి కథిన పడుతుంటది. కోహినూరు వజ్రం, మన గుళ్ళు గోపురాలు, పండుగలు, వెనకటి చరిత్ర అన్ని ఇప్పటోళ్ళకి ఎరక చేస్తట్టు ఖతర్నాక్ షో తయారు చేసిండ్రు. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క పారే 1000 మంది కూర్చొని లేజర్ షో చూసే సౌలతి చేసిండ్రు. హుస్సేన్ సాగర్ కొచ్చే పబ్లిక్ కు దినాం చూపిస్తారట. పొద్దుముకట్ల పోయిండ్రంటే ట్యాంక్ బండ్ అంతా రౌండ్ అయ్యొచ్చు, మంచిగా లేజర్ షో చూసి రావచ్చు.